నాకు గొడవల వల్ల యాదవ్ సంఘ సభ్యుల దగ్గరికి మా అన్న వెళ్ళడం వల్ల యాదవ్ సంఘ సభ్యులు మా అన్న గత 3 సంవత్సరాల నుంచి నాకు గొడవల వల్ల యాదవ్ సంఘ సభ్యుల దగ్గరికి మా అన్న వెళ్ళడం వల్ల యాదవ్ సంఘ సభ్యులు మా అన్న చెప్పిన విధంగా చేసి గొడవలు పెట్టుకోకుంటే మీకు ఫైన్ వేస్తామని చెప్పేసి ఒక 3 సార్లు నాకు ఫైన్ వేయడం జరిగింది. ఫైన్తో పాటు సుమారు 50,000 రూపాయల ఖర్చు యాదవ్ సంఘ సభ్యులు ఖర్చు చేయడం జరిగింది, తాగడం తినడం ద్వారా. అయినా కానీ నేను భరించుకుంటా. ఇన్ని రోజులు వచ్చిన మా నాన్న చెప్పినట్లు వింటలేడు అని చెప్పేసి మా నాన్న అమ్మకు ఇద్దరికి సంఘ బహిష్కరణ చేసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళగొట్టేసి సంఘపళ్ళు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీ నాన్నతో మీరు మాట్లాడకనని, అలాగే నేను సుమారు 3 సంవత్సరాల నుంచి బైకట్లో ఉన్న మా అమ్మ నాన్నతో మాట్లాడలేను. ఇవాళ పరిస్థితి ఏమైందంటే, మా నాన్న అనారోగ్యం వల్ల సీరియస్ అయిన మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి మీ నాన్న సీరియస్ అయినా అని చెప్పేసి అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి డాక్టర్ పిలిపించడం జరిగింది. డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది, మీ నాన్న సీరియస్ ఉన్నాడు, మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్కి తీసుకుపోవాలని అంటే ఆటో మాట్లాడి మా డాక్టర్ తోలేయడం జరిగింది. తర్వాత మా చిన్నమ్మ కొడుకు నాన్న ఇట్లా సీరియస్ ఉన్నాడు అట్లా పెద్ద నాన్న అని చెప్పి మన పడకల నుంచి మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. మార్గ మధ్యలో మా అమ్మ ఆటోలో తీసుకెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది. ఈ అంతటి కారణం మా అన్న, మా వదినే, వీళ్ళతో పాటు మా సంఘ సభ్యులు చాలా హరాస్మెంట్ చేశారు. నేను కొద్దిగా బయట తిరుగుతా కానీ ఇన్ని ఒడిదొడుగులైనా కానీ నాకు బయట తిరుగుతా, ఇన్నొద్దు ఇష్యూ అవుతుంది, సంఘంతో మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఇన్నొద్దులు డబ్బులు ఖర్చులు ఎట్టుకుంటూ కూడా అయినా కానీ నేను ఇన్నెన్నో నెట్ట తీసుకుంటూ వచ్చిన. ఇవాళ నన్ను మా నాన్న దగ్గరికి మా సంఘ సభ్యులు అందరు కలిసి ఏమన్నారంటే, మా నాన్న దగ్గరికి మీరు ఎట్లా పోయినావు, మీ నాన్న శవాన్ని ఎందుకు ముట్టినావు, మీ ఇంట్లో ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి సంఘ సభ్యులు మనం కాదా నేను ఎట్లా ముందుకు పోతావు అని చెప్పేసి నన్ను ఇవాళ సంఘంలో పిలిపించి నాకు 8,000 రూపాయల జరిమానా, మేము చెప్పిన కట్టుబాట్లకు శిక్షలకు నువ్వు అన్నిటికీ ఉండాలా, మేము నిర్ణయించిన నిర్ణయాలకు అన్నిటికీ కట్టుబడి ఉండాలా, లేని నెలలో నేను మీతో మీ సంఘ సభ్యులు మేము రాము, మీ దాన సంస్కారాలకు నీకు సహకరించాము అని చెప్పడం జరిగింది. మా నాన్న సంస్కారాలు సంఘ సభ్యులకు చెప్పడం జరిగింది. మా నాన్న ఏదైనా సమస్య ఉండదంటే ఆ సమస్య మీ సంఘంలో చెప్పినట్లు నేను ఇంటా కానీ ఇప్పుడు మా నాన్నది ప్రొద్దున కార్యక్రమం జరిగింది కానీ తర్వాత చూసుకుందాం అంటే లేదు మా సంఘ సభ్యులం ఇప్పుడే చెప్తున్నాము, మాకు ఇప్పుడే నిర్ణయించాలా, లేదు మేడలా నిన్ను బహిష్కరిస్తాం అని చెప్పేసి బహిష్కరించడం జరిగింది. సరే అని చెప్పేసి నేను ఎలాగోలో నన్ను మా దోస్తులను పట్టుకొని ఫ్రెండ్స్ని పట్టుకొని చేద్దామని అనుకుని ఇంటికి వచ్చి నేను సపరేట్ మా అన్న దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటున్నా. అయితే మా రిలేషన్లో వాళ్ళు వచ్చి ఏదో చిన్న చేద్దాము రేపటి బాక్స్ కానీ ఏదైనా చేద్దామని ఫోన్లు చేసేయడం జరిగింది. దాంతోపాటు మేము అదే కార్యక్రమంలో ఉండడం ద్వారా మా సంఘ సభ్యులు వచ్చి ఏం చేసిందంటే, నీకు బహిష్కరణ ఉన్నది, నీతో మాకు సంబంధం లేదు, మీ అన్న మాతో కలిసి వచ్చిండు, మాకు డబ్బులు ఇచ్చిండు, దేనికైనా ఖర్చు పెడతానన్నాడు, అయితే మేము మీ అన్నతోనే ఉన్నాం, మీ అన్న మాతోనే ఉన్నాడు అని చెప్పేసి నీకు సంబంధం లేదు. నా ఇంట్లో నేను సుమారు పొద్దున 12 గంటల నుంచి మా నాన్న శవం 6 దాకా ఇంటికాడ ఉన్నది. ఆ ఉన్న దాన్ని తీసుకుపోయి మా అన్న ఇంట్లో వండబెట్టి నన్ను పక్కకు జరిపేసి గుంజుడు కుట్టడానికి అంగీంపేయడం ఇలాంటి చర్యలు చేసారు. 40 మంది సుమారు 40 మంది సంఘ సభ్యులు, నేను ఒక్కడిని నన్ను ఇట్లా హరాస్మెంట్ చేయడం వల్ల నేను ఇవాళ వెల్ఫేర్ పర్సన్ వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. మీ అందరూ మీడియా ముందర పాటిస్తున్నది ఏంటంటే, పోలీసు వారిని కానీ మీడియా అందరికీ సహకరించి నేనేం చెప్తున్నాను, నాకు న్యాయం జరిగినాకని నేను ఈ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తానని కోరుతున్నాను.